భారత్ రూపాయి విలువ తగ్గడం కొత్త విషయం కాదు. అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ బలం పెరిగినా, ప్రపంచ ఆర్థిక పరిస్థితులు మారినా రూపాయి విలువపై ప్రభావం పడుతోంది. ఇటీవల కాలంలో రూపాయి మరింత బలహీనపడడానికి కొన్ని ముఖ్యమైన కారణాలు కనిపిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణం పెరిగిన నేపథ్యంలో పెట్టుబడిదారులు సురక్షిత కరెన్సీగా భావించే అమెరికా డాలర్ వైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో డాలర్ రేటు పెరిగి రూపాయి విలువ సహజంగానే తగ్గుతోంది. దీనికి తోడు అమెరికా వడ్డీ రేట్లు పెరగడం వల్ల విదేశీ పెట్టుబడులు భారత్ వంటి ఎదుగుతున్న మార్కెట్ల నుంచి బయటకు వెళ్తున్నాయి. పెట్టుబడులు తగ్గడం రూపాయిని మరింత బలహీనంగా మారుస్తుంది. మరొక కారణం ఏంటంటే పెట్రోల్, డీజిల్ వంటి ఇంధనాల దిగుమతి ఖర్చు. భారత్ ఇంధనాన్ని ఎక్కువగా దిగుమతి చేసుకుంటుంది. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగితే వాటికి డాలర్లోనే చెల్లించాలి. డాలర్ ఖరీదు పెరగడంతో ఇంధన దిగుమతి బిల్లు కూడా పెరుగుతుంది. ఇది రూపాయిపై అదనపు ఒత్తిడిని పెంచుతుంది. రూపాయి పడిపోవడం సాధారణ ప్రజలపై కూడా ప్రభావం చూపుతుంది. దిగుమతి వస్తువుల ధరలు పెరుగుతాయి. మొబైళ్లు, ఎలక్ట్రానిక్ వస్తువులు, పెట్రోల్, డీజిల్ ధరలపై ప్రభావం ఉంటుంది. మరోవైపు విదేశాలకు వెళ్లే విద్యార్థులు, పర్యాటకులు ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వస్తుంది. అయితే విదేశాల నుంచి డబ్బు పంపే ఎన్ఆర్ఐలకు మాత్రం లాభం ఉంటుంది. వారు పంపే డాలర్ల విలువ రూపాయల్లో ఎక్కువగా లభిస్తుంది. రూపాయి విలువను నిలబెట్టేందుకు రిజర్వ్ బ్యాంక్ కొన్నిసార్లు మార్కెట్లో డాలర్లు విక్రయిస్తుంది. కానీ ప్రపంచ పరిస్థితులు మారుతున్నప్పుడల్లా రూపాయి మీద ఒత్తిడి కొనసాగుతూనే ఉంటుంది. దేశీయ ఉత్పత్తి పెరగడం, ఎగుమతులు బలపడడం, దిగుమతి ఖర్చులు తగ్గడం వంటి దీర్ఘకాల చర్యల ద్వారానే రూపాయి స్థిరపడుతుంది. మూడవ కారణం ఆర్బీఐ తీసుకున్న విధాన మార్పు. గతంలోలా రూపాయి పతనాన్ని ఆపడానికి పెద్దగా జోక్యం చేసుకోకుండా మార్కెట్ పరిస్థితులను అలాగే కొనసాగనివ్వడం కేంద్ర బ్యాంక్ వైఖరి. ఈ మూడు అంశాలు కలిపి ప్రస్తుతం రూపాయి విలువ మరింతగా పడిపోవడానికి కారణమయ్యాయి. రూపాయి పతనానికి మన జీవితంలో నేరుగా ప్రభావం ఉంటుంది. మన దేశం అవసరాల్లో దాదాపు 85% చమురు విదేశాల నుంచి దిగుమతవుతుంది. ఎలక్ట్రానిక్స్, ఎరువులు, వంట నూనె వంటి వస్తువుల కోసం కూడా విదేశీ సరఫరాదారులపై ఆధారపడుతుంది. రూపాయి పడటం వల్ల ఈ దిగుమతుల ఖర్చు పెరుగుతుంది. విదేశాల్లో చదువుతున్న విద్యార్థులు కూడా దీని ప్రభావాన్ని ఎదుర్కొంటున్నారు. 2023తో పోలిస్తే వార్షికంగా అదనంగా 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయల వరకు ఖర్చు పెరుగుతుంది. ఉదాహరణకు $50,000 ఫీజు ఒకప్పుడు 40 లక్షలు ఉంటే ఇప్పుడు 45 లక్షలకు చేరుతుంది. విదేశీ విద్య కోసం డాలర్లలో తీసుకున్న లోన్లను తిరిగి చెల్లించేటప్పుడు కూడా 12 నుంచి 13% ఎక్కువ చెల్లించాల్సి వస్తుంది. ముడి చమురు దిగుమతులు ఖర్చు పెరగడం వల్ల పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయి. దీంతో రవాణా ఖర్చులు కూడా పెరుగుతాయి. నిత్యావసర వస్తువుల ధరలు కూడా ఇంతే పెరుగుతాయి. గతంలో రూపాయి సంక్షోభాల సమయంలో పరిస్థితి భిన్నంగా ఉండేది. 2022లో బలమైన డాలర్ కారణంగా అనేక కరెన్సీలు బలహీనపడ్డాయి. కానీ ఇప్పుడు డాలర్ విలువ స్థిరంగా ఉండగా కూడా రూపాయి పడింది. ఆర్బీఐ వద్ద $690 బిలియన్ విదేశీ మారక నిల్వలున్నాయి. గతంలో చమురు ధరల పెరుగుదల సమయంలో ఇంత స్థాయిలో నిల్వలేవు. అందువల్ల ఆర్బీఐ అత్యవసర పరిస్థితి కాకుండా మార్కెట్ గమనాన్ని గమనిస్తూ మాత్రమే ముందుకు వెళ్తోంది. దీర్ఘకాలికంగా ఆర్థిక వ్యవస్థ బలంగా ఉండేలా చూడడమే ప్రధాన ఉద్దేశ్యం. రూపాయి పతనం కొంతమందికి మంచి అవకాశంగా మారింది. ప్రపంచంలోనే అత్యధికంగా రెమిటెన్స్లు భారత్కు వస్తున్నాయి. 2024లో భారత్ సుమారు $137 నుంచి $138 బిలియన్ వరకు అందుకుంది. గతంలో ప్రతి నెల $500 పంపేవారికి ఇప్పుడు 40,000కు బదులు 45,000 వస్తాయి. అలాగే డాలర్లలో ఆదాయం పొందే ఐటీ, ఫార్మా కంపెనీలకు కూడా ఆదాయం పెరుగుతుంది.